రానున్న ఎన్నికల్లో తన గెలుపుకి కాపు సోదరులే తన బలమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ అన్నారు. జాకిర్ హుస్సేన్ నగర్ లో బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా మొహమ్మద్ నసీర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనేకమైన పోరాటాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నానని, రానున్న ఎన్నికల్లో తనని గెలిపించాలని ఆకాంక్షించారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదర సోదరిమణుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఐలా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి వర్యులు శనక్కాయల అరుణ గారికి, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు నంబూరు సుబాని గారికి, అలాగే పెద్దలు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉకిరాల సీతారామయ్య గారికి, పోతురాజు సమత గారికి, ఆళ్ళ హరి గారికి, మరి బొలగాని సుబ్బారావు గారికి, అలాగే డాక్టర్ ఉమాశంకర్ గారికి, పెద్దలు వెరగొప్ప నాగేశ్వరరావు గారికి, ముందున్నటువంటి నా కాపు సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాకు బలంగా ఉన్నటువంటి మిత్రులు జనసేన పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ గారు క్షమించాలి. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, నేను అటు చూసా. ఆయన లెక్క ముందందరూ జన సైనికులే ఉన్నారు. ఓకే, అందరికి కూడా సారీ సురేష్ అన్న, మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం పెద్దలు డేగల ప్రభాకర్ గారితో నిన్న ఆయన హడావుడి కొండి రేపు మాట్లాడి పెడదామన్నారు. నేను కూడా, ఎందుకంటే రోజు ఏదో ఒక దాంట్లో పోతా ఉంది, ముందు ముఖ్యుల వరకు ఒకసారి కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకొని మీ సూచనలు సలహాలు తీసుకొని ఒక వారం తర్వాత నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా కాపు సోదరులందరినీ కూడా ఒకసారి ఆత్మీయ సమావేశానికి ఆహ్వానిద్దామన్న ఆలోచనతోనే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి షార్ట్ నోటీస్ చూపించిన మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం. ముఖ్యంగా రాజకీయాల గురించి ఇక్కడ వేరేగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ముందున్నటువంటి వాళ్ళు కానీ పెద్దవారు కానీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా నేను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. గతంలో కూడా 2019లో నేను ఓడిపోయాను. ఆ ఓటమి కేవలం కాపు సోదరులు నాతో లేకపోవడం వల్లే నమ్మేటువంటి పరిస్థితి. ఈరోజు గెలుస్తానన్న నమ్మకం కూడా కాపు సోదరులు నాకు ఉన్నారని ఇదొక మాట చెప్పి మీ అందరికి సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ మళ్ళీ సమావేశం ఉంది, మనం చాలా మాట్లాడుకోవాలి. నేనైతే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా నాకు ఆ కులం, ఈ కులం, ఈ మతం, ఆ మతం అని నేను ఎక్కడ కూడా ఏ విధంగా మీద కూడా మాట్లాడేటువంటి ఆలోచన కానీ తత్వం కానీ నాది కాదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా అయితే గుంటూరు నగరంలో పుట్టాను. మనందరం కూడా కలిసిమెలిసి చదువుకున్నాం, ఇక్కడే వ్యాపారాలు చేశాం. మీ అందరితో కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తిత్వం నాది. ఎక్కడ కూడా ఎవరి చేత ఒక మాట అనిపించుకోలేదు, అనలేదు. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రజా జీవితంలో గడుపుతా ఉన్నాను. చిన్నప్పటి నుంచి అనేక మంది నాయకులు ఈ మీద వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు రాజకీయాల్లో కొనసాగింది. కానీ ఎవరి చేత కూడా ఎక్కడ ఒక మాట అనిపించుకునేటువంటి పరిస్థితి రాలేదు. నేను కూడా ఎవరిని కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. కానీ నిత్యం ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అనేక విధాలుగా పోరాటాలు చేసి ఈ రోజు మీరందరూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి విధంగా నేను ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి.